ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇదొక ఏ వీడియో, ప్లీజ్ అండర్స్టాండింగ్. లైక్ చేయండి ఫస్ట్ అయితే. ఇంకా స్టార్ట్ చేద్దామా? పెయింట్ వేసిన ప్రతి ఇల్లు కొత్తది కాదు, అందంగా కనిపించే ప్రతి అమ్మాయి సీల్డ్ కాదు. నువ్వైతే సీల్డ్ కాదు కదా, నీ రిబ్బన్ కటింగ్లు చాలా జరిగి ఉంటాయి. ప్రపంచాన్ని గెలిచిన మగాడైనా ఆడదాని ఆడతనం దగ్గర ఓడిపోల్సిందే. నేను నీ దగ్గర ఓడిపోవాలనుకుంటున్నా. తాళి లేకుండా ఓయో రూమ్ లో 7 అడుగులు నడిచిన ఎన్నో జంటలు. అందులో నువ్వు కూడా ఉన్నావా? కంచం దగ్గర మంచం దగ్గర సిగ్గుపడకు మావా. కంచం దగ్గర సిగ్గుపడితే కడుపు నిండదు, మంచం దగ్గర సిగ్గుపడితే మనసు నిండదు. నీతో కలిసి ఈ రెండు షేర్ చేసుకోవాలనుంది. మా వాడికి నేనంటే చాలా కోపం, వద్దన్నా కొడుతూనే ఉంటాడు. నాకు వాడంటే చాలా ఇష్టం, వాడు ఆపనా అన్నా కూడా వద్దంటాను. ఇది అంత బాగుంది కాబట్టే వద్దు అనువు. పరాయి మగాడితో ఎలా ఉండాలో పొలం పని చేస్తున్న ఆడదానికి తెలుస్తుంది గాని చదువుకున్న ఆడదానికి తెలియట్లేదు. పొలం పని చేసే వాళ్ళు నీలాగా పని పాట లేకుండా ఉండరు కదా ఏ బామ్మ. అబ్బాయిలు ఒకప్పుడు ల్యాండ్ కొంటే అందులో బోర్ వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవడో బోర్ వేసిన ల్యాండ్ కొనాల్సి వస్తుంది. మీ ల్యాండ్ ఎవరు బోర్ వేశారండి? జీవితం గురించి ఆలోచించేవాడు పెళ్లికి వెనకపడి ఉంటాడు. తొందరపడి సుఖం కోసం పెళ్లి చేసుకునేవాడు కష్టాల పాలవుతాడు. నువ్వు మూసుకుని జనాలను ఖరాబ్ చేయకు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయిని వద్దు అనుకోవడానికి పెద్ద కారణం ఏంటో తెలుసా? వాడు మంచివాడు అవ్వడమే. ఫస్ట్ టైం నిజం చెప్పావు. వర్షం నీరుని ఒక రాగి పాత్రలో పట్టి 4 రోజులు నిల్వ చేసి తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. మీ తల తడిసిపోతుంది. ఆ మాత్రం అర్థం కావాలంటే డిగ్రీ చదువు ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రంగు చూసి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎక్కువ. 2 రకాల చీమలు కలిసి కుడితే ఏమవుతుంది? చెరుగ్గడ ఎంత బారుగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, మిషన్ మధ్యలోకి వచ్చిన తర్వాత మొత్తం రసం కారిపోవాల్సిందే. కిచెన్ లో పెట్టకపోయినా చెరుకు రసం తీయొచ్చు. అంటే నిన్న హాయ్, ఈ రోజు ఓయ్, రేపు ఓయో, ఆ తర్వాత చూడండి బై బై. ఇదే ఇప్పట్లో నడుస్తున్న ట్రెండింగ్. ఇలా అనే వాడుకొని వదిలేసే వాడినే కోరుకుంటారు. మీరు కూడా ఇప్పట్లో అదే ట్రెండ్. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఒకప్పుడు భర్త తిన్నాక భార్య తినేది, ఇప్పుడు భార్య తిన్న తర్వాతే భర్త తినాలి. మీలాంటి వాళ్ళు పిచ్చి సామెతలు చెప్పడానికే ఈ లోకం ఇలా వచ్చింది. ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద ఆకు పడ్డా ఆకుకే నష్టం. ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి కూడా అంతే. కాదు, మేము కింద పడ్డా, మీ మీద పడ్డా మీకే బొక్క. ఈ రోజుల్లో బాగుపడాలంటే నిస్వార్థంగా కాదు, నీ స్వార్థంతో ఆలోచించు. నిస్వార్థంగా ఆలోచిస్తే ఇక్కడ అందరు వాడుకునే వాళ్లే కానీ అదుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఆ విషయంలో బాగా ముదిరిపోయావు. అయిందా? బాగైందా? ముందు డబ్బులు సంపాదించు మావా. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి కూడా మేకప్ వేసుకుని వచ్చి నీ పక్కన పడుకుంటుంది. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా ఆంటీ? ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేయండి.